అంటున్నా. అసలు ఇవాళ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవా కొట్టుకుపోయింది. చాలా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు. సుంకిశాల కుప్పగూలిపోయింది. హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ 15 నెలల్లో. ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా. అసలు నీళ్లు ఉన్న నీళ్లను కూడా కాపాడలే మీరు. శ్రీశైలం ఇప్పుడు అడిగలు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. మనకు శ్రీశైలం మీద మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా దాదాపు 2,50,000 ఎకరాలకు నీళ్లు రావాలి. మంచినీళ్లు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది. మొత్తం శ్రీశైలం ఖాళీ అవుతా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా? గుడ్లప్పగిచ్చి చూస్తుందా? ఎందుకు చేతగాక చేయలేనట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇవాళ కల్వకుర్తి కింద 2,30,000 ఎకరాల ఆయకట్టు ఉంది. రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో. అక్కడి నుంచి ముచ్చెమర్రి నుంచి తీసుకుపోతున్నారు, పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోతున్నారు. ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ సాగర్లో అక్కడ కూడా నీళ్లు లేవు. సాగర్ ఆయకట్టు 6,30,000 ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది. 2,50,000 ఎకరాలు మహబూబ్ నగర్ లో ఉన్నది. దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. అటు సాగర్ నీళ్లు కుడికాలువకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు. ఇటు రాయలసీమకు పోతిరెడ్డిపాడికి వెళ్ళి తీసుకుపోతుంటే కేఆర్ఎంబీతో మాట్లాడడమో, కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా? బీఆర్ఎస్ పార్టీ ముళ్లు గట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. ఒక్కసారి కాదు, మీరు చూశారు. మొదటి కేఆర్ఎంబీ మీటింగ్ లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వచ్చిండ్రు. వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి 10 ఏళ్లు మేము అప్పజెప్పలేదు, సెక్షన్ 3 కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం, నువ్వు ఎట్లా ఇస్తావు అని కేసీఆర్ గర్జిస్తే అప్పుడు మేలుకొని అసెంబ్లీ పెట్టి లేలే మేము ప్రాజెక్టులు ఇవ్వం, మేము వాపస్ తీసుకుంటున్నాము అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు. ఎప్పుడు కేసీఆర్ గర్జిస్తే మీరు తీర్మానం చేసిండ్రు. రెండవది, చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను ఆంధ్రాకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన గోదావరి బంకచెర్ల లింకు పెట్టి 150 టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఉన్న గోదావరి నీళ్లను కూడా ఆంధ్రా తీసుకుపోతుంటే కూడా ఈ ప్రభుత్వం నిద్రపోయింది. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు, ఆయన 2 సార్లు నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండు, బడ్జెట్ లో నిధులు పెట్టిండు, ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉంటే కనీసం అపోజ్ చేసే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అప్పుడు బ్యాక్ డేట్ వేసి 3 రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసిండు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 3 రోజుల కింద డేట్ వేస్తావా నువ్వు? నిజంగా 3 రోజుల కింద ఉత్తరం రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా. నేను ప్రెస్ మీట్ పెట్టినాక 2 గంటలకు ఆదరబాదరగా ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్ వేసి లేలే ఈ ప్రాజెక్ట్ మేము అపోజ్ చేస్తున్నామని అప్పుడు ఉత్తరం రాసిండు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు, మీకు ఆపస్ల కొట్లాటున్నది, కుర్చీల కొట్లాటున్నది. మూడవది, మొన్న కృష్ణా జలాలు ఉన్న నీళ్లన్నీ కుడికాలువ ద్వారా రోజు 10,000 టీఎంసీలు పోతున్నాయి, 10,000 క్యూసెక్కులు రోజు పోతా ఉన్నాయి కుడికాలువతోని. అటు రాయలసీమ తీసుకుపోతున్నారు. మన పంటలు ఎండిపోతాయి. 10 లక్షల ఎకరాలు ఉంది. హైదరాబాద్ మంచినీళ్లు, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మహబూబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు మంచినీళ్ళకి తిప్పలవుతుంది. ఏం చేస్తున్నాయా అంటే అప్పుడు కేఆర్ఎంబీ చైర్మన్ దగ్గరికి పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను అడిగినాక తెల్లారి మీటింగ్ పెట్టిండ్రు. ఏమని? సెక్రటరీల మీటింగ్. అరే మా తెలంగాణకు అన్యాయం అవుతుంది, నీళ్ళని పోయినాయని గప్పుడు నిద్రలేసారు. అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, విఫలం చెందింది. అది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పడమైనా, గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా, కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో, రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పరిశీలించారు, అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేశారు. మీ వెనుకనే రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వివరణ అడుగుతారా?
ఈ 6 రోజుల పాటు ఏం చేశారు? ఇప్పుడే 6 రోజుల్లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను కదా నేను. 6 రోజుల్లో దెర్ ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్. ఇప్పటి వరకు ఇవాళ ఒక తట్టెడు మట్టి తెచ్చింది అంతే. లోపల వాళ్ళు అడిగితే అందాజకు చెప్పారు పాపం, వాళ్ళు కరెక్ట్ గా చెప్పారని అనుకోను కానీ 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు. మరి 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు తేవాలంటే ఎట్లా తెస్తారు?